నేనెక్కడో ఒక గురువుగారి ప్రవచనాలు చెప్తుంటే విన్నా. నమశివాయ. ఆ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో దాని అర్థం నా అంటే పృథ్వీ అంటే ఎర్త్ అని, మా అంటే జల వాటర్ అని, షి అంటే అగ్ని ఫైర్, వా అంటే వాయువు ఎయిర్ అని, యా అంటే ఆకాశం సో స్కై. సో ఏంట్రా అంటే నువ్వు సూర్యుడిని చూడు శివుడే, చంద్రుడిని చూడు శివుడే, నించున్న భూమి శివుడే, గాలి శివుడే. సో ఎటువైపు నుండి చూసినా నీకు ఎప్పుడు పుట్టుక నుండి చావు దాకా తోడుండే శివుడే. ఆది అంతం లేని ఆయన గురించి కొన్ని విషయాలు ఇలా ఈ షార్ట్ వీడియోస్ రూపంలోనే కొంతమందికైనా నా ద్వారా తెలియాలని చెప్పేసి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ద థర్డ్ ఐ ఆఫ్ శివ. ఎవ్రీ మండే ఈ షార్ట్ స్టోరీ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఒక భక్తుడు కేదార్నాథ్లో ఉన్న శివుణ్ణి దర్శించుకుందామని చెప్పి అయితే వెళ్తాడు. అయితే అప్పటికే కేదార్నాథ్ గుడి ద్వారాలు అయితే మూసేస్తారు. మనందరికీ తెలిసిన విధంగానే కేదార్నాథ్ తలుపులు ఏవైతే ఉన్నాయో ఆలయ తలుపులు 6 నెలలు తీసుంటే 6 నెలలు మూసేస్తారు మంచు కారణం. అయితే ఈ భక్తుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది. అయితే ఒక్కసారిగా భక్తుడు, ఏంటి శివయ్య నాకు ఈ పరీక్ష, నిన్ను చూడడానికి ఇంకా 6 నెలలు ఎదురు చూడాలా అని చెప్పి బాధపడుతూ ఆ ద్వారం దగ్గరే కుప్పకూలిపోయి పడిపోయాడు. అయితే కొంతసేపటికి ఒక సాధువు అటుగా వెళ్తున్న సాధువు ఇతను చూసి, ఏంట్రా నాయనా ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు, మంచులో ఇంత మంచులో ఈ చలిలోని ఏం చేస్తున్నావు అని అడిగేసరికి, ఇలాగ జరిగింది స్వామి, నేను దర్శించుకుందామని వచ్చానని చెప్పేసరికి, సరేలే రేపు ఉదయంకి తలుపులు తీస్తారు, అప్పటి వరకు ఈ పళ్ళు అవి తినేసి పడుకో అని చెప్పేసి అక్కడ ఆ భక్తుని పడుకోబెట్టి ఆ సాధువు ఎటో వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊరు పెద్ద మనుషులు సాధువులు అందరూ వచ్చి గుడి ద్వారాలు అయితే తీస్తున్నారు. ఇతను కళ్ళు తుడుచుకొని ఇదేంటిది అని చెప్పేసి వాళ్ళకి చూస్తున్నాడు. అదేంటి అప్పుడే వచ్చేసారు అనేసరికి, అదేంటి నాయన అలాగ అంటున్నావు, ఈరోజే మేము తలుపులు తీయాలి, 6 నెలలు గడిచిపోయి కాబట్టి తలుపులు తీయడానికి వచ్చామనేసరికి 6 నెలలు గడిచిపోయా అంటే నిన్న స్వామీజీ చెప్పినట్టుగానే జరిగిందా అని చెప్పి భక్తుడు చిన్నగా ఆలోచిస్తున్నాడు. 6 నెలలు గడిచిపోవడం ఏంటి అనేసరికి ఈ భక్తుడు చెప్పాడు, ఇలా జరిగింది స్వామి, నిన్న ఒక స్వామీజీ వచ్చారు, నాతో ఇలాగ అన్నారు, ఇలాగ అయిందంటే వీళ్ళందరూ ఆలోచనలు పడి, అవునా ఎవరు నీకు చెప్పింది, ఎలా ఉంటారు అని అడిగేసరికి వెంటనే ఈ భక్తుడు చెప్తున్నాడు, పులిచర్మం కట్టుకున్నాడు, త్రిశూలం డమరకం రుద్రాక్షల మాలతో ఉన్నాడు, పెద్ద పెద్ద జడలు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఎంత పెద్ద మనుషులు ఆ భక్తుడు కాలమే పడిపోయి, మా జీవితం మొత్తం ఎదురు చూసాం ఆయన దర్శించుకోవడానికి, ఎంతోమంది తపస్సులు చేసిన వాళ్ళకు కూడా దొరకని భాగ్యం నీకు దక్కింది స్వామి, నిన్ను కలిసింది ఎవరో కాదు సాక్షాత్ ఆ మహాశివుడు అని చెప్పేసరికి ఆ భక్తుడి కళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. ఒక భక్తుడు బాధ చూడలేక 6 నెలల్ని ఒక రాత్రి చేసేసాడు ఆ మహాశివుడు. అంటే భక్తులంటే అంత ప్రేమ, అంత భక్తుల పక్షపాతి.